గురుభ్యో నమ మహాగణాధిపతియే నమ. ఉపాధ్యాయుల సత్సంగ ఛానల్ నుంచి 99 నుంచి ప్రారంభం చేద్దాం నుంచి అనుకుంటూ మీ అందరికి తీసుకొస్తున్నాను. ఈ ఎపిసోడ్ 99 నుంచి ప్రారంభం. అందరూ విని దీన్ని ఆశీర్వదించండి. నాటి ఛానల్ని సత్సంగ ఛానల్ని ఆశీర్వదించండి, వినండి. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సదా వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి ఉపాధ్యాయులు వెంకటేశ్వర. నమస్తే. నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకభృషభోరోగిణాం నిధయ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. నారాయణం నమస్కృత్య రోచం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. వచనస్థల శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ ఇప్పుడు 99 చెప్పుకోవాలి. 98 ఏం చెప్పుకున్నామంటే, ఈ విధంగా విస్తారంగా శ్రద్ధగా నేను నీకు మీ సాధ్యామృత తీర్థ వైభవమును పాపనాశ వైభవమును మీకు తెలిపితిని. దీన్ని బ్రహ్మ పూర్వము సనకాదులకు చెప్పాను. అక్కడ అలాగే చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 99 చెప్పుకోవాలి. కంటిన్యూ చేద్దాం. 99 సర్వతీర్థ ప్రశంస సుచరితని అంధత్వ నివారణము. శ్రీసూతులు ఇట్లనేది, రాజు శాపమును అనుగ్రహించిన సాధ్యామృత తీర్థమునందు స్నానము చేసి నరుడు నియమాన్వితుడై తరువాత సర్వతీర్థములకు వెళ్ళవలను. సర్వతీర్థము మహాపుణ్యము, మహాపాతక నాశకము, మహాపాతయుక్తులైనను సర్వపాతకములు కలవాడైనను సర్వతీర్థమునందు స్నానం చేయటం వలన ఆ క్షణములోనే శుద్ధుడు కాగలడు. పాపపురుషుని దేహములో సర్వపాపములు ఎంతవరకు ఉండునా అనినా సర్వతీర్థములో మునగనంత వరకు మాత్రమే. సర్వతీర్థమునందు చూచి స్నానం కొరకు వెళ్ళుచున్న నరుని చూచి సర్వపాపములు మాకు నాశనము రాబోతున్నదని వణుకును. బ్రాహ్మణ పుంగవులారా, సర్వతీర్థంలో స్నానం చేయనంత వరకు నరుని గర్భవాసాది దుఃఖములు పోవు. గాయత్ర్యాది మహామంత్ర జపాదుల వల్ల ఏకాదశి మొదలగు తిథులలో భోజనము చేయకపోవటం మొదలైన వాటి వల్ల లభించు ఫలము ఇతట స్నానం వలన పొందగలడు. ఋషులు ఇట్లనేది, ఓ సూత, దీనికి సర్వతీర్థము అన్న పేరు ఎట్లొచ్చినది? మాకు దీనిని గూర్చి విస్తారంగా తెలియజెప్పు అని అడుగగా శ్రీసూతులు ఇట్లనేది, పూర్వము సుచరితుడు అను నియమవంతుడైన ముని ఉండెను. అతడు భృగువంశంలో జన్మించినవాడు. పుట్టుకతో గుడ్డివాడు. ముసలితనంతో బాధపడుతున్నవాడు. కర్ణులు వెళ్ళినందున వలన తీర్థయాత్ర చేయుటకు అశక్తుడు. అన్ని తీర్థములలో స్నానం చేయవలనను కోరిక గల ఆ మహాముని దక్షిణ సముద్రంలో పుణ్యమైన గంధమాదన పర్వతమునకు వెళ్ళి శంకరుని ఉద్దేశించి సుదుష్కరమైన తపమును ఆచరించను. 10 సంవత్సరములు ఉగ్రమైన తపస్సు చేసెను. అతడి తపస్సు చేత సంతుష్టుడైన చంద్రశేఖరుడైన శంకరుడు ఆ సుచరితముని ఎదురుగా ప్రత్యక్షమయ్యాను. సర్వభూషణాదులచే అలంకృతుడై అతడి ఎదుట శంభువు ప్రాదుర్భవించి శంకరుడు గిరిజాపతి తనను చూచుట కొరకు కన్నులు ఇచ్చాను. తరువాత శివుడు 2 కన్నులను ఇవ్వగా సుచరితుడు పరమేశ్వరుని చూచి ప్రసన్నమైన బుద్ధితో స్తుతించను. దేవా, మహేశ్వర, శంకర, వ్యోమకేశ, నీకు నమస్కారం. కారుణ్య విగ్రహ, నీకు జయము. కైలాసపతి, నీకు నమస్కారం. కృపాదృష్టితో చూచి ఓ కరుణాసింధు, నన్ను రక్షించుము. నా వృత్తాంతమును ఆలోచించి ఓ హరా, దయతో నన్ను రక్షించుము. శ్రీసూతులు ఇట్లు మహాదేవుని స్తుతించగా అతడితో మహాదేవుడు ఇట్లనెను, ఓ ముని సుచరిత, ఈరోజు నీకు ఇష్టమైన వరమును కోరుకొను. నీకు వరమునిచ్చుటగా వచ్చితిని అని అనగా దయానిధి అయిన ఆ మహాదేవునితో ఆ ముని ఈ విధముగా అనను. సుచరిత ఇలా అనను,
ఓ చంద్రశేఖర, భగవాన్, నీవు నాకు ప్రసన్నుడవైనందుచేత నాకు ఇష్టమైన కోరికను నిన్ను కోరుతూ ఉన్నాను. నా శరీరము ముసలితనముతో పండిపోయినది, ఎక్కడకు వెళ్ళలేను, శక్తి లేనివాడను, అన్ని తీర్థములలో స్నానం చేయవలను అను ఆసక్తి ఉన్నది. సర్వతీర్థములలో స్నానం చేయటం వలన మనుష్యుడు పొందు ఫలమును నాకు చెప్పుము, ఆ ఫలితమును పొందుటకు సాధనమును కూడా చెప్పుము అని మహాదేవుడు ఇట్లను, రామసేతువుతో పవిత్రమైన ఈ గంధమాదన పర్వతమునందు అన్ని తీర్థములను ఇచ్చటనే నేను ఆవాహన చేయుదును అని చెప్పి ఆ మహాదేవుడు గంధమాదన పర్వతమునందు ఉత్తముడైన ముని ప్రీతి వరకు తీర్థములను ఆవాహన చేశాను. తర్వాత దయగల శంకరుడు సుచరితతో, ఓ సుచరిత, ఇది మహాపాతకనాశకము, అన్ని తీర్థములు సన్నిధిలో ఉన్నందువలన సర్వతీర్థమని పేరు కలిగినది. దీనిలో నేను మనస్సుతో సర్వతీర్థములను ఆకర్షించినందువలన ఇది మానస తీర్థమని పేరు పొందును. ఇది భుక్తి ముక్తులను ఇచ్చినది. అందువలన సుచరిత, వెంటనే ముక్తి కొరకు నీవు ఇతర స్నానం చేయము అని శంకరుడు చెప్పగా సుచరితుడు మహాదేవుని ఎదుట సర్వతీర్థములందు స్నానం చేశాను. స్నానం చేసి లేచిన సుచరితుడు అఖిల మానవులను చూచెను. ముసలితనముతో పండిన శరీరము నుండి ముక్తుడైనాడు. యవ్వనవంతుడు సుందరుడుగా తన దేహ సౌందర్యం చూసుకుని అనేక విధముల ఆ తీర్థమును పొగిడాను. అతనితో పాటు తాపసులను పొగిడిరి. ఆ తర్వాత మహాదేవుడు సుచరితో, ఓ సుచరిత బ్రాహ్మణ, ఈ తీర్థతీరబందు నివసించుతూ ముక్తిదాయకమైన నన్ను స్మరించుతూ ఎల్లప్పుడూ స్నానం చేయము. బ్రాహ్మణోత్తమ, దేశాంతరములందు ఉన్న తీర్థములకు వెళ్ళవలదు. ఈ తీర్థ మహాత్మ్యం వలన చివర నన్ను నీవు పొందగలవు. ఇది నిశ్చయం. ఓ బ్రాహ్మణ, ఇతర స్నానం చేసిన ఇతరులు కూడా నన్ను పొందుదురు అని పలికి ఈశుడు అచ్చటనే అంతర్ధానమయ్యను. రుద్రుడు అంతర్హితుడైన పిమ్మట సుచరితముని సర్వతీర్థమునందు చాలా కాలం నివసించి మానసతీర్థంలో నియమముగా స్నానం చేసి సర్వబంధముల నుండి విముక్తుడై దేహాంతరమందు శంకరుని పొందెను. సర్వతీర్థ ప్రభావం వలన సాహిత్యమును కూడా పొందెను. ఈ విధముగా సర్వతీర్థ వైభవము మీకు చెప్పేదిని. ఓ విప్రులారా, దీనిని విన్నవారు సర్వపాతకము నుండి ముక్తులు కాగలరు. ధనుష్కోటి మహాత్మ్యం, ధనుష్కోటి వైభవం. అతి పావనమైన సర్వతీర్థమందు స్నానం చేసిన నరుడు తర్వాత బ్రహ్మహత్యాది పాపములను నశింపచేయు ధనుష్కోటికి వెళ్ళవలను. దాన్ని స్మరించినంత మాత్రమున మానవుడు భూమి యందు ముక్తుడు కాగలడు. ధనుష్కోటిని చూచినవారు, అందు స్నానం చేసిన వారు, దాన్ని గురించి చెప్పినవారు 28 రకములైన నరకములను అనుభవించరు. తామిశ్రము, అంధతామిశ్రము, మహాలోరము, రౌరములు, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, కృమిభక్షణము, అంధగోపము, నందవంశము, శాల్మలి, శూర్మి వైతరణి, ప్రాణలోధము, విశనము, లాలాభక్షణం, అవీచి, సారమయ భక్షణము, వజ్రకణకము, క్షార కర్దము పాతనము, రక్షోగణ భక్షణము, శైలప్రోతము, వితోదనము, దండశూల ఆసనము, పర్యావర్తనం, తిరోధానము, సూచీముఖము, పూయశోళిత భక్షణము, విషాగ్ని పీడ అను ఈ విధమైన 28 రకముల నరకములు కలవు. ధనుష్కోటి యందు స్నానం చేయటం వలన మనుజుడు ఈ నరకములకు వెళ్ళడు. ఇతరుల డబ్బు, సంతానము, భార్య వీటిని అపహరించువాడు, భర్తను చంపి అతని ధనం మొదలగు వాటిని అనుభవించు స్త్రీ, ఇతర ప్రాణులకు అపకారం చేసి తన కుటుంబమును పోషించువాడు, భార్యాపుత్రులు లేకుండా తన దేహమును పోషించుకోను నరుడు, ప్రాణంతో ఉన్న పశుపక్షులను ఇబ్బంది పెట్టివాడు, దయలేనివాడు, తల్లిదండ్రులను బ్రాహ్మణులను ద్వేషించు నరాధముడు, వేద మార్గమును వదిలే చెడు మార్గంలో నడుచు నరుడు, రాజు కానీ రాజమృత్యుడు కానీ శిక్షించతగని వారిని శిక్షించిన విప్రులకు శరీరధనాన్ని విధించిన వాడు, ధాన్యము, సూపం మొదలైన వారిని భక్తి భేదంతో
తినినవాడు, పంచయజ్ఞము చేయక మోహముతో తినినవాడు, బ్రాహ్మణుల విత్తనము దొంగతనముగా లేదా బలవంతముగా హరించిన, ఇతరుల సొమ్మును హరించిన రాజును కానీ రాజపురుషుడు కానీ, పొందతగని స్త్రీని పొందిన పురుషోత్తముడు, పొందతగని పురుషుని పొందిన స్త్రీ రకరకములైన ఉపద్రవములతో జంతువులను బాధించే నరుని, రాజు కానీ రాజభృత్యుడు కానీ, పాషండ మతములకు అనుసరించినవాడు, ధర్మ మార్గములు భేదించినవాడు, శూద్ర స్త్రీ సహవాసంతో దుష్టులైనవాడు, శౌచాచారములు లేనివాడు, సిగ్గు లేనివాడు, వేదములను వదిలినవాడు, పశువు వలె సంచరించువాడు, విధివత్తు అనుష్ఠానం లేక దాంభికుడై యజ్ఞమునందు పశువులను చంపినవాడు, సువర్ణురాలైన తన భార్యతో రేతస్సును తాగించినవాడు, దొంగల మూల మార్గంలో అనుసరించి గ్రామదాహకుడై విషము ఇచ్చేవాడు, మణి ద్రవ్యము హరించినవాడు మొదలైన అనేక పాపకార్యములు చేసినవాడు. ధనుష్కోటిలో ఒకసారి స్నానం చేసిన మనుష్యుడు పై నరకములను అనుభవించాడు. ధనుష్కోటిలో ఒకసారి స్నానం చేసిన అశ్వమేధ బలము లభించును, ఆత్మవిద్య సాక్షాత్కరించును, 4 విధములైన ముక్తి లభించును. పాపమేందు బుద్ధి రమింపదు, దుఃఖము కూడా కలగదు. ధనుష్కోటి స్నానం వలన బుద్ధికి చక్కగా ప్రీతి లభించును. సహస్ర గోదాన వలన నరులకు లభించు పుణ్యం ధనుష్కోటిలో స్నానం వలన లభించును. ధర్మార్థ కామోక్షములలో నరుడు దాక్కోరు దానిని ధనుష్కోటి స్నానం వల్ల వెంటనే పొందును. ఇట్టి అనేక ప్రయోజనములు ధనుష్కోటి స్నానం వల్ల లభించును. ఈ చెప్పిన వాటి విషయంలో ఎప్పుడు సందేహించవలసిన పని లేదు, ఇందులో అనుమానం లేదు. ఇదంతా స్థుతి కోసమే చెప్పిందని అనువాడు అలా అనేవాడు నరకమునకు పోవును. వాడు సంకరుడిని తెలుసుకునవలను, అన్ని కర్మలలో వారిని బహిష్కరించవలను. ఓ బ్రాహ్మణులారా, ఎంత మూర్ఖము! అన్ని పాపములు నశింపజేయు ధనుష్కోటను తీర్థమునందు అద్వైత జ్ఞానములు ఇచ్చు పురుషులకు ముక్తిని ఇచ్చేడి ఈ ఇష్టమైన కోరికలను ఇచ్చు అజ్ఞానం నశింపజే దానిని వదిలి ఈ జనులు వేరు చోట ఆనందపడుతూ క్రీడించుతూ ఉన్నారు. ధనుష్కోటిలో స్నానం చేసిన వానికి వ్యాధి భయం లేదు. ధనుష్కోటిని చూసి అక్కడ స్నానం చేసిన వారు, స్తుతించిన వారు, ప్రశంసించిన వారు, స్పృశించిన వారు, నమస్కరించిన వారు తిరిగి స్తన్యమును త్రాగరు, అనగా పునర్జన్మ ఉండదు. ఋషులు ఇట్లా అడిగిరి, సూత, దానికి ధనుష్కోటి అనే పేరు ఎట్లు వచ్చినది? విశదముగా యథార్థముగా అంతయు చెప్పవలను. ఓ మునిపుంగవా అని నైమిషమునందరి ఋషులు అడగగా సూతుడు తిరిగి వారితో ఇట్లనెను. శ్రీసూతుడు ఇట్లనెను, లోకకంటకుడైన రావణుడు యుద్ధములో రాముని చేత చంపబడిన తర్వాత విభీషణుని లంకారాజ్యం ముందు ఉంచి తరువాత వైదేహి లక్ష్మణులతో కూడి దశరథాత్మజుడైన రాముడు సుగ్రీవ ప్రముఖులైన వీరులతో, వానరులతో కూడా సిద్ధచారణ గంధర్వులతో తన అద్భుత కార్యాలు పొగడబడుతూ విలాసమాధరించిన కోదండము గలవాడై శివుని వలై అందరితో పరివృత్తులైన రాముడు గంధమాధనంలోకి వెళ్ళాను. ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.